అన్నయ్య నన్ను అన్నయ్య అని పిలవకు. నీ మొగుడు చెప్పాడు, పోలీసులు కూడా చెప్పారు, కానీ నేను వాళ్ళ మాటలు నమ్మలేదు. నా చెల్లెలు ఇంకొకరితో లేచిపోయిందంటే నేను నమ్మలేకపోయాను. లేచిపోయొచ్చావు కదా, ఏమైంది? నీ బాయ్ ఫ్రెండే నేను ఇక్కడికి తీసుకొచ్చి వదిలేశాడు. నా మేనల్లుడు ఎక్కడున్నాడో చెప్పు. ఆ చంటి బిడ్డని ఏం చేశావు? బిడ్డ ఎక్కడున్నాడో చెప్పు. త్వరగా చెప్తావా, లేదంటే నిన్ను చంపేయమంటావా? నన్ను ఇప్పుడే చంపే అన్నయ్య, ఇప్పుడే నన్ను చంపు అన్నయ్య. నువ్వు కూడా నన్ను తప్పుగానే అనుకున్నావు. ఆయుష్ ఏదైనా చేస్తానని బెదిరిస్తున్నారు. వాడికి ఏమీ కాకుండానే కాపాడతా. అయితే ఆయుష్ ఎక్కడున్నాడు? నేను సీసీటీవీ ఫుటేజ్లో చూసినప్పుడు నువ్వు ఒక వ్యక్తితో వెళ్ళావు. అప్పుడు ఆయుష్ నీతో లేడు. ఎందుకంటే ఆయుష్ అమ్మ ఆ తర్వాత శివమయ్యని తీసుకెళ్లిపోయారు. మేము వాడిని తీసుకుని హాస్పిటల్కి వెళ్తూ ఉన్నాను. సడన్ గా కార్ వచ్చింది. ఆయుష్ని తీసుకుని నన్ను కార్లో ఎక్కించుకుని తీసుకెళ్లారు. రారా రారా బుజ్జి, ఎక్కు. ఆయుష్, ఇక నేను చాలా ఏడ్చాను, చాలా కష్టపడ్డాను, కానీ నేనేం చేయలేకపోతున్నాను అన్నయ్య. నేను ప్రతిరోజు ఆయుష్ని కలవలేనన్నయ్య. అవును, నువ్వు సీసీటీవీ ఫుటేజ్ లో చూసినవన్నీ నిజమే అన్నయ్య, నిజమే. నేను నచ్చే అస్లాంతో బండి ఎక్కాను, కానీ ఎందుకో తెలుసా, సుమి అమ్మ ఇంకా ఆయుష్ కలిసి ఉన్నట్టు వీడియో నాకు ఒకటి చూపించాడు. ఈ విషయం గురించి బయట ఎవరికి చెప్పకూడదని బెదిరించాడు నన్ను. లేదంటే ఆయుష్ని చంపేస్తానన్నాడు. నాకు ఇంకేం చేయాలో తెలియలేదన్నయ్య. నాకు ఇంకా ఆప్షన్ లేకుండా పోయింది. ఈ అన్నయ్యని క్షమించమ్మా, దయచేసి క్షమించు. నేను కూడా నిన్ను తప్పుగా అపార్థం చేసుకున్నాను. సోఫియా, అన్నయ్య, అన్నయ్య నువ్వు ఆ బెడ్లో పడుకో. అరే టైం పూర్తయింది, బయటికి రండి. చెప్పండి అమ్మా. మిస్టర్ యాదవ్ నీ కోసం వెయిట్ చేస్తున్నారు. అలాగే అమ్మా, 2 నిమిషాలు వెయిట్ చేయండి. అన్నయ్య, నేను వెళ్ళి పోలీసుల్ని తీసుకొస్తానమ్మా. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అయ్యో అన్నయ్య, వద్దన్నయ్య, ఆ పని చెయ్యొద్దు.